వనరులను తెచ్చిచ్చారు ఇప్పుడు ఇప్పటికీ కేసులు పెట్టడం ద్వారా. మొన్న ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి మన ఇంటర్వ్యూలోనే చెప్పుకొచ్చారు, జైల్లో ఉన్న వాళ్ళలో గంజాయి కేసులో తప్ప మిగిలిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేనట. నిండిపోయిందట, ప్రతి జైలు వైసీపీ కార్యకర్తలతో నిండిపోయిందట. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? రేపు బయటకు వచ్చాక అయ్యో చంద్రబాబు గారు మంచి పని చేశారు, మేము జగన్ వెనకాల ఉన్నందుకు అని చెప్పేసి రోజు బాబు గారి భజన చేస్తారా? చేయరు కదా. రోజు ఇక జగన్ వెనకాల అవసరమైతే చచ్చైనా సరే చేద్దాం అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మహిళలకి మగవాడికి తేడా ఏంటంటే మగవాళ్ళకి గుండె నొప్పులు ఎక్కువ వస్తాయి, మగవాడికి సైకలాజికల్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకని? వీడు ఏడవకూడదు, నలుగురితో చెప్పుకోలేడు. అదే మహిళలు అయితే ఏడుస్తాను లేకపోతే తిట్టుకుంటాను ఓపెన్ అయిపోతారు, వాళ్ళది అక్కడితో తీరిపోతుంది. సోషల్ మీడియా అనేది అలా తీర్చుకునే దురద, తీర్చుకొనిస్తే ప్రశాంతత వస్తుంది. వాళ్ళని నువ్వు ఎప్పుడైతే తీర్చుకొని కూడా చేస్తున్నావో అనారోగ్యం వస్తుంది, రెవల్యూషన్ వస్తుంది. దాంట్లో సోషల్ మీడియా విషయంలో ఇలాంటి హోంకరింపులు పర్లా, చూస్తాం అంతు చేస్తాం ఇట్లాంటి పర్లా. కానీ ఒక రౌండ్ అయిపోయింది ఇప్పటికి. ప్రభుత్వం పెరిగింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజా తిరుగుబాటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా 3 పార్టీలు కలిపి సంయుక్తంగా